ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో అయితే చాలా బాగొచ్చింది. ఈ వీడియో అయితే గర్ల్స్ కోసం అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగొచ్చింది. మీరు చేసుకొని నేను టెంప్లెట్ ఇస్తాను. ఇక్కడ వీడియో అయితే చూపిస్తాను మీకు. చూసాక ఎలా చేసుకోవాలనే వీడియోలోకి వెళ్దాం మనం. ఇక్కడ నేను ల్యాండ్స్కేప్‌లో చూపిస్తున్నాను అని ఇక్కడ మ్యూట్‌లో అయితే పెడుతున్నాను కాబట్టి ఇక్కడైతే సౌండ్‌తో అయితే చూపించలేను నేను. ప్రాజెక్ట్ ఎక్కడుందో నేను లాస్ట్‌కి అయితే చెప్తాను. ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు వీడియో అయితే చూడండి ఎలా చేసుకోవాలో చెప్తాను. ఓకే. వీడియో అయితే చూస్తున్నారు గదా! వీడియో అయితే చాలా బాగా వచ్చింది. వీలుంటే ఇక్కడ మీరు ట్రై చేయండి. నేను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. నేను టెంప్లేట్ ఎక్కడుందో లాస్ట్ అయితే చెప్తాను. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే మీకైతే ఇలాగైతే ఉంటుంది. ఇక స్టార్టింగ్‌లో మీకు ఇక్కడ మీకు లవ్ సింబల్ అనేది ఉంటుంది. ఈ లవ్ సింబల్ ఉంది గదా! దీన్ని ట్యాప్ చేసి మీరు వేరే లవ్ సింబల్ పెట్టుకున్నా పర్లేదు. లేకుంటే ఇక్కడ టెక్స్ట్ ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్‌లో మీ నేమ్ అని పెట్టుకున్నా కూడా పర్లేదు. బానే ఉంటుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ నుంచి మీకు కొన్ని ఫోటోస్ అనేది ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని మీరు రీప్లేస్ అయితే పెట్టుకోవాలి. జస్ట్ ఏముండదు ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ కలర్ ఫీల్డ్‌లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫోటోస్ అనేది ఇలాగైతే ఓపెన్ అవుతాయి. మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మీరు ఫోటోస్ అనేది ఇలాగైతే రీప్లేస్ పెట్టుకోవాలి. జస్ట్ ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీ ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయితే అయిపోతుంది. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ ఇంకా కొన్ని ఫోటోస్ ఉంటుంది. ఒక 10, 15 ఫోటోస్ ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ పెట్టుకుంటే ఇక్కడ మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. దాని తర్వాత పైన ఆరో మార్క్ ఉంది కదా! ఆరో మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ప్రాజెక్ట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. చూడండి. అక్కడ వెళ్ళి ఇన్పుట్ అయితే చేసుకోండి. ఇన్పుట్ ఎలా చేయాలో తెలియకపోతే నా హైలైట్స్‌లో వీడియో పెట్టాను. అక్కడ చూసి చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. థాంక్ యూ.